గుడి స్వగ్రామమే ఎందరో చెప్పిన మాట. హే హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము ఇప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట. మాకు దగ్గరలో ఉన్నా సరే మేము వెళ్ళాలి వెళ్ళాలి అని. కానీ దగ్గర ఉంది కదా అనేసి నెగ్లెక్ట్ చేస్తాం కదా. కానీ ఈరోజు మాత్రం పక్కాగా వెళ్ళాలని రెడీ అయిపోయాం. అది ఈవినింగ్ టైంలో. ఎక్కడికో మీకు ముందు ముందు చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే అలాగే లైక్ ఇవ్వండి. ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ మీకు అర్థం కావచ్చు. అర్థం కాకపోయినా నేను ముందు చెప్పేసేస్తాను ఎక్కడికి వెళ్తున్నాము. మేమైతే ఈవినింగ్ ఎక్కడికి స్టార్ట్ అయిపోయామంటే యాదాద్రికి అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది యాదగిరి గుట్ట అని. మేము చిన్న ఉన్నప్పుడు చాలా టైమ్స్ వెళ్ళేది. కానీ పెళ్ళైన తర్వాత అలా కాదు కదా, ప్రతిసారి వెళ్ళాలంటే వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే వెళ్ళాం కదా. అలా ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో లేట్గానే స్టార్ట్ అయ్యాము. బట్ మేము వెళ్తూ మిడిల్లో రోడ్స్ అయితే అబ్బా లైట్స్తో ఇలా వెలిగిపోతున్నాయి. అదే ఈవినింగ్ టైం కాబట్టి వెదర్ కూడా కూల్ అయిపోయింది. మార్నింగ్ టైంలో అయితే అంత ఎండలో మనం ఆ గుడిలో నడవలేము కదా. అలా అనేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనా సరే మేము చిన్న ఉన్నప్పుడు చాలా టైమ్స్ వెళ్ళేది యాదగిరి గుట్టకి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే డెవలప్మెంట్ చేశారో అప్పటికి మా మ్యారేజెస్ అయిపోయినాయి. ఆ తర్వాత వెళ్ళడమే మానేసాము. ఏదైనా సరే పెళ్ళికి ముందు ఉన్నంత పెళ్ళికి తర్వాత ఉండదు కదా. ఎందుకంటే పెళ్ళికి ముందు అంటే ఏ టెన్షన్స్ ఉండవు, ఏముండవు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాం. అలాగని పెళ్లి తర్వాత అన్ని టెన్షన్స్ ఉన్నాయి అని అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉండదు. అలా అని మేమైతే గుట్టకి రీచ్ అయ్యామన్నమాట. మేము ఎక్కడ సైడ్ నుంచి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. అంటే వెహికల్స్ ఉన్నవి సపరేట్, కార్స్ ఉన్నవి సపరేట్ రూట్లో వెళ్ళాలని చెప్పారు అక్కడ. అలా మేము బైక్ పార్క్ చేసుకొని బస్సులో వెళ్తున్నాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అసలు బస్సెస్లో వెళ్తున్నారు పైకి టెంపుల్ దగ్గరికి. బస్సులో కూర్చోడానికి కూడా ఖాళీ ప్లేస్ లేదు. అలా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మా బావతో కాల్ చేయించామన్నమాట. మాకు టికెట్స్ ఇప్పించారు పైకి వెళ్ళడానికి. సో మేము వెళ్ళేసరికి అర్చన టైం అయిందని చెప్పేసి మమ్మల్ని కిందనే ఆపేశారు. అర్చన అంతా అయిపోయిన తర్వాత మేమైతే పైకి వెళ్ళాము. ఫోన్ అయితే లోపలికి అలా ఉండదు కదా. ఫోన్ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ నైట్లో అయినా చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో అబ్బా చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. అంతమంది పబ్లిక్. ఇంకా మార్నింగ్ టైంలో చూడాలి ఎలా ఉంటుందో. ఈ ఎండకి ఈ గుడిలో నడుచుకుంటూ వెళ్ళాలంటే కాళ్ళు ఎట్లా కాలుతుంటాయి చెప్పండి. ఎంత మంచిగా మ్యాచ్ చేసినా సరే కాళ్ళు అయితే కాలిపోతాయి కదా. సో అలా మా బాబుకి దాహం వేస్తుందంట. మేము వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోయాం. వాటర్ కావాలి అంటే ఫస్ట్ అయితే ప్రసాదం తిను, తర్వాత కిందికి వెళ్ళినాక బాటిల్ తీసుకుందామని చెప్పేసి ప్రసాదం అయితే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని తినేసి ఆ తర్వాత మళ్ళీ చీకటి అయిపోతుంది కదా అనేసి రిటర్న్ అయిపోయి. ఎక్కడానికి మెట్ల దారి కూడా ఉంటుంది. అక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. బట్ మేము లేట్ నైట్ వెళ్ళాం కాబట్టి మేమైతే బస్కి వెళ్ళామన్నమాట. బస్ మనకి బస్ స్టాప్ నుంచి పై వరకు ఫ్రీగానే తీసుకెళ్తుంది కొండపైకి. సో ఇలా నడుచుకుంటూ కిందికి వెళ్ళే టైంలో మనకి ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి టాయ్స్వి. మా పిల్లలు అయితే ప్రతిసారి టాయ్స్ ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అసలు ఏ టాయ్ అడగలేదు. స్టెప్స్ పైన చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో. అబ్బా కవర్ పట్టుకుంటే చాలా మీదికి వస్తున్నాయి గుంజుకోవడానికి. చాలా జాగ్రత్తగా చున్ని కవర్ చేసుకుంటూ ప్యాకెట్ అయితే కిందికి తీసుకొని వచ్చాము. అలాగే వాటర్ బాటిల్ తీసుకున్నాము. వాటర్ తాగిన తర్వాత అప్పుడు రిలీఫ్ అయ్యారు పిల్లలు. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. కానీ అవన్నిటికీ ఏం విజిట్ అవ్వలేదు. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా. సో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మంచిగా అర్చన చేయించుకొని మేమైతే కిందికి వచ్చేసి మళ్ళీ వెళ్తున్నాం. బస్ కోసం వెయిట్ చేసాము ఒక 20 minutes. ఎందుకంటే చీకటి అయిపోయింది. చాలామంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి బస్సెస్ తిప్పుతూనే ఉంటారు కదా. చూశారు కదా బస్సులో ఎంతమంది రష్ ఉన్నారు. అసలు ఎంత నెట్టుకుంటున్నారంటే పైకి వెళ్ళేటప్పుడు అమ్మ అసలు దొరకమా అన్నట్టు అనిపించింది. ఫైనల్గా కిందికి వచ్చి బస్ స్టాప్లో బస్ అయితే బస్ దిగిన తర్వాత మేము బైక్ పైన వెళ్ళాం కాబట్టి మా బైక్ దగ్గరికి వెళ్ళేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఆ రిటర్న్ టైంలో అయితే రోడ్స్ పైన ఖాళీగా, అసలు మార్నింగ్ టైంలో అయితే అసలు బైక్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండా ఉంటున్నాయి. బస్సెస్ కానీ ఆటోస్ కానీ వెహికల్స్ కానీ. అదే నైట్ టైంలో చూడండి ఎంత ఖాళీగా ఉందో. దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా అయ్యింది మాకు. ఎందుకంటే మా బావకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. తను చెప్పడం వల్ల మేము ఈజీగా పైకి వెళ్ళిపోయాం. అదే డైరెక్ట్ మేము వెళ్ళాలనుకోండి అమ్మ లైన్లో అయితే ఎంత పబ్లిక్ ఉన్నారంటే జనాలు అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడలేరు కదా. టెంపుల్స్ అయినా సరే, విజిటింగ్ ప్లేసెస్ అయినా సరే, ఎక్కడికైనా. మేమైతే కిందికి ఇప్పుడు మనం ఇది మెట్ల దారి అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. మార్నింగ్ టైంలో అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అయినా సరే మేము ఎందుకు వెళ్ళలేదంటే మా అమ్మమ్మ హెల్త్ బాగాలేదన్నమాట. అంతకంటే ముందుటేనే మా అమ్మమ్మని చూసేసి వచ్చాము. సో ఈ నైట్లో వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మా అమ్మమ్మని కలవకుండానే మేము వెళ్ళిపోతున్నాం. వీడియో కనుక నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వివిధ నిర్బంధముల